హలో, సురేష్ వచ్చాడా? రోజు లంచ్కి బయటకు వెళ్తున్నాడా? అమ్మ స్వామీజీ వారిని కలిసిందంట. ఆయన మీ చేత 15 రోజులు లలితా సహస్రనామాలు పారాయణ చేయించమని చెప్పారంట. హలో, ఎవరండి? వీటి మీద సంతకాలు చేయాలి. తర్వాత చేస్తాను, అక్కడ పెట్టి వెళ్ళండి. ఈ అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. ఏంటి సార్, మమ్మల్ని కాకుండా ఇంకెవరైనా కిడ్నాప్ చేయమని పంపించారా? అమ్మాయిని ఏం చేశారా? కిడ్నాప్ చేసి ఎక్కడ తెచ్చావు? అసలు ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మిమ్మల్ని పంపించింది నవీనే కదా? చెప్పండి. మాట్లాడుకుంటుంటే ప్రాణాలతో ఉంటావు, మరిస్తే ప్రాణాలు పోతాయి. నీకేం కావాలన్నా అన్ని టైంకి వస్తాయి. కడుపు నిండా తిని బిడ్డను సరిగ్గా చూసుకో. పారిపోవాలని చూసినా అరిచినా మా చేతిలో ప్రాణాలు పోతాయి. అర్థమైంది కదా? పదండ్రా. ఎక్స్క్యూజ్ మీ సార్. రా సురేష్. చెప్పండి సార్. ఏంటలా చూస్తున్నాడు? కొడతాడా? నేనెందుకు పిలిపించానో తెలుసా? తెలీదు సార్. అందుకే కదా సార్ చెప్పమని అడిగాను. నువ్వు చాలా తెలివిగలవాడివి అని నీకు నమ్మకం కదా సురేష్. నీ తెలివితేటలు చూసి నేనే చాలాసార్లు అవక్కయ్యాను. ఇంత ఇంటెలిజెంట్ని నా ఆఫీస్లో బంధించి చాలా తప్పు చేస్తున్నానా అని ఫీల్ అయ్యాను కూడా. మీరు పొగుడుతున్నారో తిడుతున్నారో కూడా అర్థం కావట్లేదు సార్. అర్థమవుతాయి, అన్నీ నీకు అర్థమవుతాయి. జస్ట్ వెయిట్. ముక్కు మొహం తెలియని నిన్ను నా భార్య రికమెండ్ చేసినప్పుడు జాలిపడిందిలే అనుకున్నాను. అదే జాలితో నీకు ఉద్యోగం ఇచ్చాను. కానీ నువ్వు ఆ జాలికి అర్హుడివి కాదు అని నాకు తర్వాత అర్థమైంది. నీలో చాలా టాలెంట్ ఉంది. ఎంత అంటే నేను భరించలేనంత అని చాలా లేటుగా అర్థమైంది. నిన్ను భరించడానికి నా కంపెనీ సరిపోదని నాకు అర్థమైంది. అందుకే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను. నౌ యు ఆర్ డిస్మిస్డ్. ఏంటి సార్ ఇది? నన్నెందుకు జాబ్ నుంచి తీసేస్తున్నారు?
సార్ మూర్తి గారు కాస్త మీరేనా చెప్పండి సార్, నన్ను అన్యాయంగా జాబ్ నుంచి తీసేస్తున్నారు సార్. రాజా ఏం జరిగింది? మళ్ళీ ఏం తప్పు చేశాడు? చచా, సార్ తప్పులు చేయరు. చాలా పర్ఫెక్ట్, మంచి ఫ్యూచర్ ఉంది. ఎంత గొప్ప టాలెంటెడ్ పర్సన్ ని మనం భరించడమే కష్టం. అందుకే పంపించేస్తున్నాను. వెంటనే ఇతని అకౌంట్ సెటిల్ చేయండి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఎక్కడైనా పని సరిగ్గా చేయకపోతే పని నుంచి తీసేస్తారు. మీరేంటి సార్ పని బాగా చేస్తున్నారని తీసేస్తున్నారు? నా తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి సార్, నేను సరిదిద్దుకుంటాను. కొన్ని తప్పులు సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు సురేష్. అంత తప్పు నేనేం చేశానో చెప్పండి సార్. మహా అయితే లీవులు పెట్టాను, లేదంటే పర్మిషన్ అడిగి బయటికి వెళ్ళాను, అంతే కదా సార్. అంతకు మించి ఏం తప్పు చేశానో చెప్పండి సార్. నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. సార్ నాకు మీరు అన్నం పెట్టారు, కోపం వస్తే తిట్టండి సార్, అవసరమైతే కొట్టండి సార్, పడతాను. అంతేగాని ఇలా నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి సార్. అది కారణం లేకుండా తీసేయడం న్యాయం కాదు సార్. కారణం ఉంది, అది నీకు తెలుసు. నాకు అర్థం కాకనే అడుగుతున్నాను సార్, చెప్పండి సార్. రాజా అతను ఏదైనా తప్పు చేస్తే చెప్పు, వార్నింగ్ ఇచ్చి వదిలే. పాపం బాగా కష్టపడతాడు. వర్క్ లో ఏ మిస్టేక్ ఇంతవరకు నాకు దొరకలేదు. ఈ ఒక్కసారికి క్షమించవచ్చు కదా. క్షమించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మూర్తి గారు. అయినా ఇది నా కంపెనీ, నాకు నచ్చిన వాళ్లే ఉంటారు, నచ్చకపోతే వెళ్తారు. వెళ్ళను అంటే మెడ పట్టుకుని బయటకు గెంటుతాను. రాజా వద్దు సార్, అన్నం పెట్టిన చేత్తో నన్ను మెడపట్టి నెట్టి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు సార్. నేనే వెళ్తాను సార్, కానీ మిమ్మల్ని మేడంని మాత్రం జీవితంతో గుర్తుపెట్టుకుంటాను సార్. ఎందుకంటే మీరు నాకు దేవుళ్ళు సార్. మేడం నా దేవత సార్. దేవుళ్ళే కక్ష కట్టి తరిమితే ఏ భక్తుడు మాత్రం ఏం చేయగలరు సార్. వెళ్తాను సార్, కనీసం నన్ను పంపించడానికి కారణమేంటో నాకు చెప్పకపోయినా మీకైనా తెలిస్తే అంతే చాలు సార్. రాస్కెల్. ఏంటి రాజా ఇది? అతను అంత తప్పు ఏం చేశాడు? ఇక్కడ వాడేం చేస్తున్నాడో మాత్రమే మీకు తెలుసు మూర్తి గారు. వాడు ఏం చేయకూడదు చేస్తున్నాడో నాకు తెలుసు. వాడి ఇక్కడ పనికిరాడు, వాడికి సెటిల్ చేసి పంపించేయండి. ఆ, ఎవరు నన్ను ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? అసలు మీరెవరు? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు మీరెవరో చెప్పండి. ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. నిజంగా మీరెవరో నాకు తెలీదు. మీరు ఎవరినో తీసుకురాబోయే నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు. నీ పేరు అనన్య, భర్త పేరు నవీన్. నువ్వు నీ భర్తని వెతుక్కుంటూ అమెరికా నుండి ఇండియాకొచ్చావు. ఈ డీటెయిల్స్ చాలా? ఇంకా కావాలా? నా గురించి అన్నీ తెలుసుకున్నారు, కానీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? మీకేం కావాలి? డబ్బా? ఎంత కావాలో చెప్పండి, నేను ఇస్తాను. నన్ను కొనడం నీ వల్ల కాదు అనన్య. అయినా డబ్బు కోసం కిడ్నాపులు చేయించాల్సిన అవసరం నాకు లేదు. మరి ఎందుకు తీసుకొచ్చారు? నాతో మీకేంటి పని? అది మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం హాయిగా నీ బాబుతో ఇక్కడ రెస్ట్ తీసుకో. ఇక్కడ నీకు దేనికి లోటు రాదు. ఏది కావాలంటే అది దొరుకుతుంది.
ఏది కావాలంటే అది అడుగు, క్షణాల్లో నీ ముందుకొస్తుంది. కడుపు నిండా తిని హాయిగా రెస్ట్ తీసుకో. అర్థమైందా? ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాలో అది నేను డిసైడ్ చేస్తాను. ఖచ్చితంగా నిన్ను వదిలేస్తాను, కానీ అది ఎప్పుడో తర్వాత చెప్తాను. రేయ్, మేడం చుట్టూ కాపలా కాయండి. ఎవ్వరూ లోపలికి రాకూడదు, ఉన్నవాళ్లు బయటికి పోకూడదు. జాగ్రత్త అనన్య, నువ్విక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కోఆపరేట్ చేస్తేనే. పదచారు. తీసుకోండి. థ్యాంక్స్ మేడం. రాత్రింబవళ్ళు తనకు కాపలా కాయాలి. అలాగే మేడం. తనకి ఏ లోటు రాకూడదు. అలాగే. అలాగని తప్పించుకొని పోకూడదు. అర్థమైందిగా? అర్థమైంది మేడం. జాగ్రత్త. అలాగే మేడం. ఏంటి చార్సీలా? పద కారెక్కు. అసలేంటమ్మా ఇదంతా? ఈ అమ్మాయి ఎవరు? ఆ నవీను గుర్తొచ్చిందమ్మా. నవీన్ అంటే ఆ జయంతిని పెళ్లి చేసుకోబోయే అతనే కదూ? ఆ నవీనే. అక్కడ అమెరికాలో ఈయనగారు వెలగబెట్టిన నిర్వాకం ఇదే. అక్కడ ఈ అనన్యాని పెళ్లి చేసుకుని పిల్లాన్ని కూడా కన్నాక ఇండియా వచ్చి జయంతిని వల్లో వేసుకున్నాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ పిల్లని తీసుకెళ్లి ఈ అమ్మాయిని పిల్లాన్ని జయంతి ముందు పెట్టమ్మా. అర్థమైందమ్మా. తాళి కట్టబోయే టైంలో తీసుకుని వెళ్ళి షాక్ ఇస్తావు. పెళ్లి ఆగిపోతుంది, అందరి ముందు పరువు తీసేస్తావు. అదే కదా నీ ప్లాను? అందరిలాగా ఆలోచిస్తే నేను భార్గవినెలా అవుతాను? ఆ పెళ్లి జరగాలి. నవీన్ చేత జయంతి 3 ముళ్ళు వేయించుకోవాలి. ఆ తర్వాత అనన్యని పరిచయం చెయ్యాలి. అర్థం కాలేదా? ముందే బయట పెట్టి పెళ్లి ఆపితే ఏమవుతుంది? జయంతి సేవ్ అయిపోతుంది, మళ్ళీ మా నాన్నగారికి దగ్గరవుతుంది. అదే ఆ పెళ్లి జరిగాక బయట పెడితే దాని జీవితం సర్వనాశనం అవుతుంది. నాతో పెట్టుకున్నందుకు జయంతి జీవితం సరిదిద్దుకోలేనంతగా చెదిరిపోవాలి. ఈ అనన్యని తెచ్చి ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి, ఆ నవీన్ చరిత్ర బయట పెట్టాలి అని పాపం మా నాన్నగారు కలలు కంటున్నారు. ఆ కలని నేను చెదరగొట్టాను. పెళ్ళయ్యేంత వరకు అనన్యని నా కస్టడీలోనే ఉంచుతాను. పెళ్లి జరగాలి, జయంతికి నవీన్ గురించి తెలియాలి. అటు ఆ మొగుడికి ఇటు ఈ మొగుడికి దగ్గర కాలేకపోవాలి. మా అమ్మని తిరుగుబోతూ అన్నందుకు దాని జీవితం కుక్కలు చింపిన విస్తరిలాగా తయారు కావాలి. నీ బుర్రే బుర్రమ్మా. నీ ఐడియాల ముందు ఆయనెవరు? చాణిక్యుడు కూడా బాలా దూరేనమ్మా. అయినా మీ నాన్నకి ఈ అనన్య దొరికిన విషయం నీకెలా తెలిసిందమ్మా? మనం ఉంటున్నది ఒకే ఇంట్లోనే కదా చారుశీల. గోడలకి చెవులుంటాయి. అమ్మాయికి ఏ కష్టం రాకూడదు, తనని ఒంటరిగా బయటికి పంపించొద్దు. మనిషి ప్రవర్తనలో చిన్న తేడా వచ్చినా ఇట్టే తెలిసిపోదా? ఫాలో అయితే మ్యాటర్ బయటికొస్తుంది. ప్రవర్తనలో తేడాని కనిపెట్టడం
అంత సులభమేం కాదమ్మా. ఇంత జరిగే వరకు నాకు తెలిసిందా? నేను అదే ఇంట్లో ఉంటున్నాను కదా. అదే నీకు నాకు తేడా. పద వెళ్దాం. మెల్లగా. వదినతో అనన్య గురించి చెప్పాలి. నవీన్ ఎలాంటి మనిషో తెలియచేయాలి. ఒకవేళ నవీన్ గురించి చెప్తే వదిన నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందా? నేను ఈర్ష్యతో చెప్తున్నాను అనుకోవచ్చు కదా. ఛా, ఏం చేయాలి? కృష్ణ, ఏంటి కృష్ణ ఇక్కడే నిలబడిపోయావు? రా. రా కృష్ణ, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చో కృష్ణ. కాఫీ తాగుతావా? లేదు వదిన, నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. దేని గురించి? అది జయంతి గురించి. జయంతి గురించా? కాదు కాదు, నవీన్ గురించి. జయంతి గురించా లేక నవీన్ గురించా? అంటే ఇద్దరి గురించి. ఏంటది? ఏంటి కృష్ణ, ఏం ఆలోచిస్తున్నావు? వదిన, అది ఆంటీ ఆంటీ సుదీపాన బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. భానుమతి, కాస్త వాళ్ళ సంగతి చూడు. తప్పమ్మా, నేను ఇప్పిస్తాను కదా. ఇప్పుడు చెప్పు కృష్ణ, ఏంటి విషయం? ఇందాక ఏదో జయంతి గురించి మాట్లాడాలి అన్నావు. కాదు కాదు, నవీన్ గురించి కదా అన్నావు. ఏంటది? అంటే వదిన, జయంతి నవీన్ల పెళ్లి జరగబోతుంది కదా. అవును, ఇంకా 2 రోజులు దూరంలో ఉంది. నువ్వు ఆ లెటర్ ఇవ్వటం వల్లే వాళ్ళ పెళ్లికి మార్గం సులువయ్యింది. మొదట ఆ లెటర్ నువ్వు ఇచ్చినప్పుడు నీ మీద కోపం వచ్చింది. తర్వాత అర్థం చేసుకున్నాను కృష్ణ. అందుకే నిన్ను కాదనుకునే మనిషి గురించి నువ్వు అంతకంటే ఏం చేయగలవు? వదిన, నిజమే, జయంతి మనసులో నేను లేనని తెలిసే ఆ లెటర్ అప్పుడిచ్చాను. కానీ 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 ఏమైంది కృష్ణ? వదిన, ఒక్క నిమిషం. ఇదిగో జయంతి ఫోన్ చేస్తోంది. మాట్లాడు వదిన. హలో జయంతి. అక్క, ఎలా ఉన్నావు? బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో నీ గురించే ఇప్పుడే మాట్లాడుకుంటున్నావు. అవునా? ఎవరితో? అది అదే మన భానుమతితో మాట్లాడుతున్నాను. అక్క, నా గురించి మాట్లాడుకుంటేనే నీ బాధ్యత పూర్తయినట్లు కాదు. అక్కగా నా పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలి.
తప్పకుండా జయంతి. ఆ మాట నువ్వు నాకు ప్రత్యేకించి చెప్పాలా? నువ్వు నా సొంత చెల్లెలివి. నీ బాధ్యత మొత్తం నాదే కదా. అయితే వెంటనే ఇంటికి రా. ఇంటికా? ఇప్పుడెందుకమ్మా? ఎందుకేంటి? 2 రోజుల్లో నా పెళ్ళుంది. ఆ విషయం గుర్తుందా? ఆ, నాకంటూ పెద్దవాళ్ళు ఎవరున్నారక్క? నువ్వే కదా. అమ్మ లేదు, నాన్న లేరు. అయిందానివి, నన్ను అర్థం చేసుకున్న దానివి నువ్వొక్కదానివే. నువ్వు కూడా అందరిలాగా పెళ్లి రోజొచ్చి 4 అక్షంతలు వేసిపోతావా? అది కాదమ్మా. ఏది కాదు? నువ్వు వెంటనే రావాలి. గౌరీ పూజ నుంచి అప్పగింతల వరకు నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలి. ఏంటక్క మాట్లాడావు? ఏ, నేను ఇలా అడగటం తప్ప? తప్పేం లేదమ్మా. నేను తప్పకుండా వస్తాను. దగ్గరుండి నీకు నవీన్కి పెళ్లి జరిపిస్తాను. సరేనా? చాలా థ్యాంక్స్ అక్క. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. కృష్ణ, జయంతి నన్ను ముందే పెళ్లికి రమ్మని చెప్తోంది. నేనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి అని చెప్తోంది. సరే వదిన, నేను బయలుదేరతాను. అదేంటి కృష్ణ, ఏదో మాట్లాడాలన్నావుగా? మాట్లాడడానికి ఏమీ లేదు వదిన, బయలుదేరుతున్నా. కృష్ణ, కృష్ణ ఆగు. కృష్ణ, కృష్ణ ఆగు. కృష్ణ ఆగు. కృష్ణ, కృష్ణ నిన్నే చెప్పేది విను.